జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. వ్యవసాయాత్మకానికి మూలధారమైన గోమాత 1850 సంవత్సరం నుంచి కూడా ఎప్పుడైతే ఆంగ్లేయులు మనని పరిపాలించే స్థితుల్లోంచి కూడా డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీతో మనలో ఉండే సంఘటితమైన శక్తికి ప్రతీక అంటే గోభారతంగా ఉండేది మన భారతదేశం అంతా కూడా గోభారతం. ఎందుకంటే 30 కోట్ల మంది భారతీయులు ఉంటే 150 కోట్ల గోవులు ఉండేవి. ఆహారానికి అతిథి దేవోభవ, మనకి వేదం 4 మాటలు చెప్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథి దేవోభవ అంటే ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టగలే అన్నపూర్ణగా ఉన్నది భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో ఇన్ని నదుల్లాంటిది ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అలాంటి భారతావని వ్యవసాయాత్మకంగా గోవులతో విరాజిల్లుతున్న సమయంలో బ్రిటిషర్సు వీళ్ళ మూలాలను దెబ్బతీయాలని ముస్లిమ్స్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వధ మొదలుపెట్టి హిందూ భాయి భాయి అనే పాయింట్ నుంచి కూడా విడగొట్టి వాళ్ళకి వీళ్ళకి తగాదాలను తీసుకొచ్చి మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చి మనం ఏదైతే పూజనీయంగా భావిస్తున్నామో దాన్నే వధిస్తూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 1947 ఆగస్టు 15న వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి భారతావని 75 వత్సరాలు స్వతంత్రం పొందిన తర్వాత కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించటంలో విఫలమైపోయింది. అంటే భారతదేశంలో బతుకుతున్న ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే గాంధీ జాతిపితగా మనం గుర్తించి జాతిపిత మహాత్మా గాంధీ అని చెప్తున్నాం. గాంధీ గారు చనిపోయే ముందు రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్కి రాసిన చివరి లేఖ, ఎవరైనా ఇళ్లలో పెద్దవాళ్ళు ఒక కోరిక కోరినప్పుడు వాళ్ళు చివరి కోరికగా ఉన్నప్పుడు ఆ కోరికను తీర్చడానికి ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు, దానికోసం కష్టపడతారు. కానీ భారతదేశంలో జరిగింది ఏమిటంటే గాంధీ గారు చివరి తెల్లవారితే గాడ్సే చంపుతాడనగా ముందు రోజున ఇండియన్ కాంగ్రెస్కి ఒక ఉత్తరం రాశారు. గోవులు గ్రామాలు గోశాలలు ఉండాలి, గోశాలలన్నింటినీ కూడా అటానమస్ బాడీ చేసి మనకి రాజ్యాంగబద్ధంగా ఉంచి గోవధ జరగకుండా చూస్తే భారతదేశం చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, విశ్వగురు స్థానానికి వెళ్తుందని ఆ రోజున గాంధీ గారు రాసిన ఆ ఉత్తరానికి 75 సంవత్సరాలైనా కూడా దిక్కు దివాణం లేకుండా ఉన్నది. అంటే అలసత్వం, మనలో అలసత్వం, మనకెందుకులే ఇది ఒక గోవుని వధించటం అనేది ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే ఒక గోవు బతికున్నంత కాలంలో ఒక 40,000 మందికి 16 సంవత్సరాల జీవనంలో, అటువంటిది దాన్ని 40,000కి దాని నుంచి ఒక్కసారి వధిస్తే ఒక 40,000 తోలుకి మాంసానికి. ఎందుకు గోవధ జరుగుతోంది అంటే ఇవాళ గర్భిణీ స్త్రీలకి కావలసిన బ్లడ్ పెంచడానికి, వాళ్ళల్లో బ్లడ్ ఏ విధంగా పెంచాలి అంటే ఇవాళ టెక్నాలజీ ఏమైందంటే ఆవు యొక్క రక్తాన్ని క్యాప్సిల్స్లో మార్చి గర్భిణీ స్త్రీలకు బ్లడ్ పెంచే విధంగా మందుల రూపంలో వస్తున్నాయి. దాని యొక్క చర్మాన్ని మనకి పర్సుల రూపంలోనూ బెల్ట్ల రూపంలోనూ బూట్ల రూపంలోనూ అందిస్తున్నారు. అదే కాకుండా దానిలోంచి వచ్చే ఎముకల్లోంచి వచ్చే పొడిని మనం మొహానికి రాసుకునే వీటికి వాడుతున్నాం, లిప్స్టిక్లకు వాడుతున్నాం. ఇంతే కాకుండా దాని నుంచి వచ్చే కొవ్వు ద్వారా డాల్డాలు తయారు చేసి మళ్ళీ అవే తినటానికి ఉపయోగించుకుంటున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని రకాలుగా గోవధని చేయటం మూలాన ఒక 40,000 రూపాయలు మిగులుతాయి అనే ఒక విదేశీ మారక ద్రవ్యం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయటం మూలాన వస్తుందనే దానికి ఈ రోజుకి చర్వణంగా 75 సంవత్సరాలుగా వధ జరుగుతూనే ఉంది. దీన్ని నిరోధించడానికి ఎవరు స్వతంత్రం వచ్చిన కాలంలో గాంధీ తర్వాత నెహ్రూ అడ్డుపడ్డాడు. ఈ రోజుకి జాతీయ జంతువుగా చేయటానికి ఏ ప్రభుత్వాలు ఆవును అడ్డంగా పెట్టుకుని రాజకీయాలు చేసే ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు గోవుని జాతీయ జంతువుగా చేయలేకపోయినారు.
గోవుల్ని కాపాడుకుంటే గోవింద సేవ అవుతుంది. గోసేవయే గోవింద సేవ. కాబట్టి గోవుల్ని కాపాడుకుందాం. ఈ గోవధ జరగకుండా గోవంశాన్ని వృద్ధి చేస్తూ భూసారాన్ని పెంచుకుంటూ గో ఉత్పత్తుల ద్వారా గోశాలలను నడిపిస్తూ గోవుల యొక్క అభ్యుదయానికి మీరందరూ సహకరిస్తారని, మీరందరూ ఈ విషయాలన్నింటినీ 10 మందికి పంచుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.